పార్టీ కోటా మెలిక బీసీలకు దోకా. ఇది నేను నిన్న కూడా చెప్పిన సేమ్. 42% బీసీ రిజర్వేషన్ల హామీకి మరోసారి సర్కారు తూట్లు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా కోటా అమలుపై డ్రామా. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలకు పార్టీ కోటా అంటూ బిల్డప్. అసలు పార్టీ కోటా ఏంటి? అసలు పార్టీ ఎన్నిక అదేమన్నా పార్టీ సింబల్ ఉంటుందా? ఉండదు దానికి ఎందుకు ఇంకా కోటా? కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోటాపై క్యాబినెట్లో తీర్మానం ఎందుకు? అసలు దానికి తీర్మానం ఎందుకు ప్రశ్నిస్తున్న బీసీ సంఘాలు కాంగ్రెస్ సర్కారు దగాపై ఆగ్రహం. 42% కోటా ఇవ్వకుండా కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ గుర్తులే లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తామనడం ఒక వింత అయితే, గాంధీ భవన్లో నిర్ణయిస్తే జరిగిపోయే కాంగ్రెస్ టికెట్ల కోటాపై కేబినెట్ తీర్మానం మరో విచిత్రం అంటూ ఇక్కడ ఊహించినట్టే జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ డోకా ఇచ్చింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ చివరకు వారిని మోసగించింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగా 42% టికెట్లు. చూడరు ఒకసారి. ఇగో ఇది కూడా చాలా ముఖ్యం. ఇగో 1 నుంచి 9 వరకు బకాయిలపై నిరసన. పెండింగ్ బిల్లులు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్ళాలి. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ డిమాండ్. పంచాయతీలు ఎదుట ఆందోళనకు పిలుపంటూ వీళ్ళు కానియరు ఎట్లయినా, నో డౌట్. ఎందుకంటే వాళ్ళ బిల్లులు ఫస్ట్ క్లియర్ చేయాలి. బిల్లులు క్లియర్ చేయకుండా ఈ తమాషాలు చేస్తే ఊరుకోమని వాళ్ళు కూడా అంటారు, ఎన్నికలకు కూడా పోవద్దంటారు. సో ఇక్కడ ఇస్తామని ప్రకటించింది ఏంది? రిజర్వేషన్లు. ఇక నమస్తే తెలంగాణ ముందే చెప్పినట్టుగా ఇది చాలామంది చెప్పారు, నేను కూడా చెప్పిన. నమస్తే తెలంగాణ కాదు, నేను కూడా చెప్పిన. డిసెంబర్ 9వ తేదీ ఇక్కడ ఇప్పుడు కాదు, నేను 42% రిజర్వేషన్ బిల్లు పెడుతున్నారు అన్ననాడే చెప్పిన. వీళ్ళతోని కాదు, వీళ్ళు కోర్టులో నిలబడని జీవో తీసుకొచ్చి బీసీల బొంద పెడుతున్నారు. కావాలంటే మీరు చూసుకోండి, భవిష్యత్తులో మా వల్ల అయితలేదు, ఇక వీళ్ళు చేయనిస్తలేరని చెప్తారా లేదా మీరు చూసుకోండి. నేను 100 సార్లు చెప్పినా అన్నట్టుగానే జరిగింది. కాబట్టి మీరు చూసుకోండి. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలనలో వారోత్సవాలు నిర్వహించిన అనంతరం పంచాయతీ ఎన్నికలకు వెళ్తుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఎన్నికల ప్రక్రియకు పంచాయతీరాజ్ శాఖ, తెలంగాణ ఎన్నికల సంఘం దృష్టి పెట్టాయి. ఓబీసీలతో బీసీలు పోటీ పడగలరా? ఇది అసలు ముచ్చట. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవు కదా, అలాంటప్పుడు బీసీలో కాంగ్రెస్లో ఎలా న్యాయం చేస్తుందని బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తేనే హక్కుగా బీసీలు మాత్రం పోటీ చేసే అవకాశం లభిస్తుంది. పార్టీ పరంగా ఇవ్వడం అనేది దయగా మారుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 42%లో బీసీలకు అవకాశం కల్పించినా మిగతా పార్టీలు అగ్రవర్ణాలకు ఛాన్స్ ఇస్తే అంగబలం అర్ధబలం ఉన్న వారితో బీసీలు పోటీ పడలేక ఓడిపోయే ప్రమాదం ఉన్నదంటూ ఎగ్జాక్ట్గా నేను నిన్ననే చెప్పిన ఈ వార్త. నా వీడియోలో నిన్న మొన్న అంతకంటే ముందు ఉన్నటువంటి నా పాత వీడియోలో చూడుర్రి, అన్నీ ఉన్నటువంటి అగ్రవర్ణాలు పోటీ చేసినా నాలాంటి ఒక జర్నలిస్టో లేకపోతే నాలాంటి ఒకడు నేను ఎందుకు పోటీ చేద్దాని వస్తే ఎవడు కాదంటాడు? నేను బీసీ బిడ్డనే, కానీ ఓసీ అయి ఉంటే నేను చేస్తానని కాదంటాడు ఎవడు? నువ్వు పార్టీల పరంగా ఇస్తే మిగతా పార్టీలు ఎందుకు ఒప్పుకుంటాయి? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇగో ప్రమాదం ఉంది. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చెప్పడంపై బీసీ సంఘాలు బగ్గుమంటున్నాయి. పార్టీ పరంగా ఇచ్చేదానికి ఇన్నాళ్ళు ఎందుకు నాంచినట్టు, బీసీలను ఎందుకు మోసం చేసినట్టు అని. అట్లంటే అసలు ఎప్పుడో ఇవ్వచ్చు కదా, ఇన్ని రోజులు ఎందుకు? మరి ఇన్ని రోజులు టైం ఎందుకు వేస్ట్ చేసి ప్రశ్నిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా 23%కే పరిమితం చేస్తే గత నోటిఫికేషన్లో బీసీలకు కేటాయించిన సీట్లలో సగానికి సగం తగ్గనున్నాయి, సగం పోతాయి మళ్ళీ. సో అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుపై పార్టీ పరంగా జరుగుతాయి. కాబట్టి ఎన్నికల్లో రిజర్వేషన్లకు ప్రాధాన్యం ఉంటుంది. ఆయా ఎన్నికలను బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పును అనుసరించి నిర్వహిస్తామని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి అవకాశవాదానికి నిదర్శనమని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. బీసీలకు 42% నుంచి 23%కే పడిపోతాయి. చూసుకోరు ఇంకా మీరు, అదే జరుగుతుంది. 19 స్థానాలు జనరల్ కేటగిరీకి వెళ్ళిపోతాయి. అవి గతంలో ఎట్లయితే ఉండనో అట్లనే వెళ్ళిపోతాయి. సో 31 జిల్లాలో 12,733 గ్రామ పంచాయతీలు ఉంటే 1,12,288 వార్డులు ఉన్నాయి. ఇందులో డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను ప్రామాణికంగా తీసుకొని 23% స్థానాలను బీసీలకు కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ స్థానాల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండనందున మిగతా స్థానాలను జనరల్ కేటగిరీలోకి జాబితాలోకి చేర్చనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కేటాయించే సీట్ల సంఖ్య ఇలా అంటూ మొత్తం పంచాయతీలు 12,733 ఉంటే మనకు 42% వాటా ప్రకారం 5,348 వస్తాయి. 23% ప్రకారం 2,928 మాత్రం వస్తాయి. అంటే తగ్గుదల 2,420 తగ్గిపోనున్నాయి స్థానాలు. వార్డులు 1,12,288 ఉంటే మొత్తం 47,288 ఏమో 42% ప్రకారం వస్తే, ఇక్కడ 23% ప్రకారం 25,824 మాత్రం వస్తే సగానికి సగం, అంటే 21,464 సీట్లు తగ్గిపోతాయి బీసీలకి. ఇది బీసీలకు మోసమా కాదా? ఇంకేమన్నా ఇక్కడ మీరేం చెప్పిండ్రు? 42% రిజర్వేషన్ ఇస్తామంటేనే 5,348 అవుతున్నాయి పంచాయతీలలో. ఇక్కడ నువ్వు ఇంకా 23% పడిపోయినాక, కిందికి తగ్గినాక, మీరు మిగతా 19% జనరల్గా కలిపినాక ఇక వాళ్ళకి మిగిలింది ఏంది? బూడిది. చూసిరు కదా, బీసీలకు మిగిలేది బూడిది. చివరికి మీరు చేసే కథలకి, మీరు చేసిన ఈ పిచ్చి ప్రయత్నానికి, ఈ పార్టీల పరంగా ఇచ్చేటట్టయితే ఇన్ని సంవత్సరాలు, ఈ 2 ఏళ్ళు ఎందుక, ఇన్ని నెలలు ఎందుకు నాన్సినట్టు మరి?